చక్కగా గణపతికి నమస్కారం చేసుకుని దీని అర్థం ఏంటయ్యా అంటే కవిం కవీనాం, కవిలికే కవిత గణపతి. కాబట్టి విద్యాధిపతి ఎవరయ్యా అంటే గణపతి. మొట్టమొదటి సరస్వతి ఎలాగో గణపతి కూడా వ్యాసుడు వారు చెప్తుంటే గణపతి వారు ఆ కలం మీద రాస్తూ ఉన్నారు. ఆ కలం అయిపోతే ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. ఒకటే దంతం ఎందుకుందయ్యా అంటే ఆ కలంలో ఇంక అయిపోతేట ఆయన యొక్క దంతాన్ని విరిచి రాసేట ఆయన. కాబట్టి కవిలికే కవిత గణపతి. కాబట్టి ఆయన యొక్క అనుగ్రహంతో సకల విద్యలన్నీ కూడా కలిగించాలని చెప్పి సరస్వతి మాతకి గణపతికి ధ్యానం చేసి ఈ యొక్క పూజలో భాగం కూడా నృత్యం దర్శయామి. ఈ కళ కూడా ఒక నృత్యవేళ భగవంతుడికి పాట పాడటం అన్న, అలాగే ఈ కూచిపూడి భరతనాట్యం ఇవన్నీ కూడా భగవంతుడికి చాలా ఇష్టం. సామగాన ప్రియాయ నమః అంటారు. అంటే సామగానం అంటే భగవంతుడికి చాలా ఇష్టం అంట. కాబట్టి ఆయన విష్ణుమూర్తి వారి స్వరూపం గణపతి. కాబట్టి అమ్మవారు కోరుకుంటుంట నాకు సంతానం లేదంటే అప్పుడు వెంటనే గణపతి ఆ విష్ణుమూర్తి వారే వచ్చి నీ కడుపును పుడతానమ్మా అంట. కాబట్టి విష్ణుమూర్తి వారే అమ్మవారికి గణపతి రూపంలో నారాయణ స్వరూపం. నారాయణకి సంగీతం అంటే చాలా ఇష్టం అంట. కాబట్టి సంగీతం అన్నా, నృత్యం అన్నా, భరతనాట్యం అన్నా, కూచిపూడి అన్నా చాలా ఇష్టం. కాబట్టి ఆ స్వామివారిని చక్కగా నమస్కరించి సకల విద్యలు కలిగించాలని చెప్పి నమస్కారం చేయండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఎవరు గణేష్ మహారాజ్ కి.